చిత్ర పరిశ్రమలో ఎవరిలోనైనా మార్పు అనేది సహజం. కెరీర్‌లో ఛాన్స్‌ల కోసం చాలామంది హీరోలు, హీరోయిన్‌లు తమను తాము మార్చుకుంటారు. అలాగే ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే ఆ మార్పులు కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. రీసెంట్‌గా ఓ టాలీవుడ్ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన కెరీర్‌లో కీలక మార్పులు చేసుకుంటోంది. ఇంతవరకు క్యూట్ హీరోయిన్‌గా కనిపించిన ఆ హీరోయిన్ ప్రజెంట్ పూర్తిగా మారిపోయిందంట. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాక ఆ నటి గ్లామరస్ హీరోయిన్ అయిపోయింది. అలా గ్లామరస్ బ్యూటీగా మారిపోయిన నటి ఎవరో ఈ వీడియోలో మీరు చూసేయండి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన మహానటి కీర్తి సురేష్ తన కెరీర్ లో చాలా మార్పులు చేర్పులు చేస్తోంది. ఇంతవరకు క్యూట్ హీరోయిన్ గా కనిపించిన కీర్తి ఇప్పుడు హాట్ బ్యూటీగా మారిపోయింది. బాలీవుడ్ ఎంట్రీతో గ్లామర్ గర్ల్ గా చేంజ్ అయింది. రీసెంట్ గా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కీర్తికి ఆ సినిమా పెద్దగా విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కీర్తి బాలీవుడ్ లో మొదటిసారి డిఫరెంట్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. అమ్మడు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేసింది. అక్క అనే వెబ్ సిరీస్లో పవర్ఫుల్ రోల్లో కీర్తి కనిపించనుంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ ఎలాంటి క్లూ కానీ అప్డేట్ కానీ ఇవ్వకుండా సడన్గా ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ తాజాగా తమ నుంచి రాబోతున్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చింది. అందులో కీర్తి సురేష్ అక్క ప్రాజెక్టు కూడా ఒకటిగా ఉంది. అక్క వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ అంటూ ఓ గ్లిమ్స్ను రిలీజ్ చేసింది నెట్ఫ్లిక్స్. ధర్మరాజ్ శెట్టి ఈ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నాడని సమాచారం. క్లిప్స్ చూస్తుంటే కీర్తి సురేష్ ఈ సిరీస్లో నెక్స్ట్ లెవెల్లో మెప్పించిన ఖాయంగా తెలుస్తోంది. అక్క అనే పవర్ కోసం కీర్తి సురేష్, రాధికా ఆప్టే మధ్య వార్ జరిగేలా ఆ క్లిప్స్లో ఉంది. అక్క సిరీస్ మొత్తం ఆడ సామ్రాజ్యమే అన్నట్లుగా క్లిప్స్ చూస్తుంటే తెలుస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్, ఆయుధాల అక్రమ రవాణా ప్రధానంగా తెరకెక్కనున్న ఈ గ్యాంగ్స్టర్ సిరీస్ ఎంగేజింగ్ డ్రామాలాగా అనిపిస్తోంది. ఈ క్లిప్స్లో కీర్తి లుక్స్, నడక, నడవడిక అన్ని చాలా కొత్తగా ఉంటూనే ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. కీర్తి కళ్ళలో ఆ పొగరు కూడా కనిపిస్తోంది. మరి అక్కతో అయినా కీర్తి బాలీవుడ్లో హిట్ అందుకుంటుందేమోని వేచి చూడాల్సిందే.